స్తోత్రం యేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగును గాక. ఆమేన్. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని బిడ్డారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని కాసేపైనా మీరు చదువుకున్నారా? దేవుడు మీ అందరినీ బలపరచారని నమ్ముతున్నాను. ఎందుకంటే తన సన్నిధికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని ఆయన బలపరచక మానరు అని నీకు తెలియచేస్తున్నాను. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు, దేవునికి దగ్గరగా జీవించండి. ఇదే నేను చెప్పేది. ప్రతి ఒక్కరూ దేవుని దగ్గరగా గడపాలని తెలియచేస్తూ ప్రతి దినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో వాగ్దానం చదువుతున్నాను. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొర్రపెట్టగా ఆయన నేను ఉన్నానన్ను. ఇతరులను బాధించడం, వేలు పెట్టి చూపి తిరస్కరించడం, చెడ్డ దానిని బట్టి మాట్లాడేటయు నీవు మాని, ఆశించినది ఆకలిగొని వానికి ఇచ్చి శ్రమపడు వారిని తృప్తిపరిచిన చీకట్లో నీ వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం. ఇక్కడ మరి చక్కటి వాగ్దానం ఏంటంటే, నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అని మరి సెలవిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు సెలవిస్తాడంటే, నీవు ఆయనకి ఇష్టమైన, ఇక్కడ ఉపవాసం గురించి చెప్పబడింది. ఆయనకి ఇష్టమైన ఉపవాసం నువ్వు చేయగలిగితే, మరి ఇక్కడ ఏమంటాడంటే, నువ్వు ఆశించింది ఆకలి కొన్ని వారికి పెట్టగలిగితే, అలాగే నీవు మరి దేవుని చిత్తానుసారంగా, దేవుని ఇష్టానుసారంగా మరి దేవుని మెచ్చే ఉపవాసం నువ్వు చేయగలిగితే, భక్తి చేయగలిగితే, దేవుడు నీవు మొర్రపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి అట్టి భాగ్యాన్ని మనం పొందుకోవాలంటే మరి మనం చేస్తున్న భక్తి సరిపోతుందా లేదా అని మనలను మనం పరీక్షించగలిగితే, మరి తీర్పు దినాన మరి విమర్శలోనికి మనం తేబడమని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ శ్రమను బట్టి, ఇరుకులు బట్టి ఒకవేళ కృంగిపోతున్నారేమో, ఈ భక్తి నాకు ఏం తెచ్చిపెట్టిందని అనుకుంటున్నారేమో. అయితే మరి శ్రమలో, ఇరుకులు, ఇబ్బందులు కలిగినప్పుడు, రోగాలు, వ్యాధులు వచ్చినప్పుడు, మరి లోకంలో అవి సహజం, తప్పవు. అయితే ఆ వచ్చినప్పుడు నీ భక్తిని కాపాడుకోగలిగితే, నువ్వు మొర్రపెట్టగలిగితే దేవునికి ఆయన నేను ఉన్నాను అని మరి సెలవిస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కనుక ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేసి ముందుకు సాగండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో అయా నువ్వు మొరపెట్టగా ఆయన నేను ఉన్నాను నేను వాగ్దానం ఇస్తున్నావు. స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు ఏ శ్రమలో ఉన్నారు, ఇరుకులు ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారో వారందరూ నీకు మొరపెట్టుచుండగా నా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితాలు ఈ వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. రోగులు ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే యవనస్తులకు చక్కటి సంబంధాలు అందించమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి నాయన, మా గ్రామాన్ని, మా రాష్ట్రం, మా దేశాన్ని కాపాడమని, మా సరిహద్దుల్లో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలాగే తండ్రి, ఇదైనా ఎవరిది మ్యారేజ్ అయినో, బర్త్డే అయినా బిడ్డను దీవిస్తున్నాం, ఆశీర్వదిస్తున్నాం. సంవత్సరం అంతా ఇది ఐక్యరీటం ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి, సంఘాలు, సేవకులు ఉన్నారు, ప్రతి ఒక్కరి చోటానికి కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. అలాగే నీ సువార్తకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా నీ కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాం. ఇదిలోని బిడ్డలు చేయి ప్రయాణాలు, ప్రయత్నాలు, రాకపోకలు సమస్తములు మీరే తోడండి. నేను మహిమ పొందమని క్రీస్తునామములో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు మనందరినీ బలపరచాలని నమ్ముతున్నాను. మీరును బలపడాలని నమ్ముతున్నాను. ఆయన మన మొర వినే దేవుడని మీకు తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.